ఇంట్రాడే ట్రేడింగ్ చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీరు ప్రాఫిట్స్‌లో ఉన్న ఈ ఎస్టీటీ చార్జెస్ వల్ల మీరు లాస్‌లోనే ఉంటున్నారు. అంటే ఇది మన ప్రాఫిట్స్‌కి సంబంధం లేకుండా ఓవరాల్‌గా టర్నోవర్ చేసే దాని మీద కూడా ఇది చార్జెస్ అనేది వేస్తున్నారనమాట. డెలివరీకి బై అండ్ సెల్ 2 వైపులా మనకి ఎస్టీటీ అనేది పడుతుందనమాట. కానీ ఇంట్రాడేలో మనం చూసుకున్నట్లయితే ఓన్లీ సెల్ వైపే ఎస్టీటీ అనేది మనకి పడుతుంది. సో 0.02% వరకు మనకు పడుతుంది. అంటే ఇక్కడ మీకు తక్కువగానే కనిపించొచ్చు. ఎవరైతే ఎక్కువ టర్నోవర్ చేస్తారో వాళ్ళకైతే చాలా పెద్ద అమౌంట్, వాళ్ళ టర్నోవర్ ఎంత పెరిగితే అంత ఎస్టీటీ చార్జెస్ అనేది వాళ్ళ మీద పడుతుందనమాట. సో మీరు ట్రేడ్ అనేది మీరు ప్లాన్ చేసేటప్పుడు మీ ఎస్టీటీతో పాటు మీ బ్రోకరేజ్ చార్జెస్ కూడా ఇంక్లూడ్ చేసి అలా మీరు ప్లాన్ చేసుకోండి. ట్రేడింగ్ని ఒక బిజినెస్ లా చూడండి, గ్యామ్లింగ్ లా కాదు. సో ఈరోజు మీకు ఎంత ఎస్టీటీ పడిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ ఛానల్లో ఇంకా ఇలాంటి ట్రేడింగ్ రిలేటెడ్ టిప్స్ వస్తాయి అంటే మా పేజ్ని ఫాలో అవ్వండి.